దేవునికి స్తోత్రం. ఏదైనా కలవరి సత్య స్వరూపైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. యేసు రక్తం వలన మనకు విమోచనము, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ప్రియా కలవరి సత్య స్వరూపైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? ఆ మహిమాస్వరూపుడక కలవరి కృప మీ మీద నిల్చుండునుగాక. మీ ప్రత్యేక అవసరతలు ఉంటే వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి. మీరు పెడుతున్న వాట్సాప్ మెసేజ్ని మేము చూస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. సర్వోన్నతుడు మీ జీవితంలో చేస్తున్న మహోన్నతమైన కార్యాలను బట్టి ఆయన సాక్షులుగా నిలవండి. ఆయన నామాన్ని ఆరాధించండి. ఆయన రక్తం కిందకి రండి. యేసు రక్తం వల్ల మాత్రమే మనకి గొప్ప విమోచన, విడుదల కలుగుచున్నది. మన అపరాధములకు క్షమాపణ కలుగు చేయగల సర్వశక్తి సంపన్నుడే మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసు రక్తంలో గొప్ప ప్రభావం ఉందని గ్రహించండి, గుర్తించండి దేవుని బిడ్డలారా. యేసు రక్తం ద్వారా మనందరికీ జయ విజయం కలుగుతుంది. యేసు రక్తం ద్వారానే మన శత్రువుని జయించగలుగుతాం. యేసు రక్తం ద్వారానే మన మంచి ఆయుధారుగాలు మనం పొందగలదామని గ్రహించండి. యేసు రక్తంలో ఉన్న మహత్యం తెలియని అనేక మంది దేవుని పిల్లలు ఈనాడు శాపాలతోనూ ఆయా రుగ్మతలతోనూ నిండి అపవాది చేత బంధించబడుతున్నారు. ఆ బంధకాల్లో జీవిస్తున్నారు. అట్టి వారి జీవితాలను పరిశీలిస్తే దేవుని బిడ్డలారా, వారి జీవితంలో కన్నీళ్ళు, చింతలు, వేదనలు, భయాలతో నిండి ఎంతో ఆందోళనతో కలవరపాటుతో ఉన్నారు. పిశాచం చేత వారు పీడించబడుతున్నారు. పిశాచ యొక్క క్రియలను వీటి నుండి మనం విడుదల పొందగలిగిన గొప్ప మార్గం యేసు రక్తం అని మీరు గుర్తించండి. గొర్రెపిల్ల రక్తం వల్ల తామిచ్చిన సాక్షిని బట్టి సాతాను జయించవచ్చునని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. పాపశాప కట్లను దయించివేయగలిగిన శక్తి యేసు రక్తమునకు ఉందని గుర్తించిన దేవుని బిళ్ళారా, ఈనాడు దేవుని సంఘము ఎరగవలసిన సత్యాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది యేసు రక్తమే. కారణం మన విరోధముగా పోరాడుచున్న సమస్త అంధకార శక్తులను నశింపచేయగలిగిన శక్తి యేసు రక్తమునకు ఉందని గుర్తించండి. యేసు రక్తమే మనకు జయం. యేసు రక్తమే మనకు విజయం. యేసు రక్తాన్ని కోటగా, ఆశ్రయంగా ఎవరైతే చేసుకుంటారో వారు మాత్రమే ఈ అంచె దినాల్లో కాపాడబడతారని జీవగల దేవాదేవుడి పెరట మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, యేసు రక్తం కిందకి రండి. ఆ సర్వశక్తిమంతుడైన దేవాదేవుడైన యేసు రక్తం ద్వారా మనకి జయ విజయం కలుగుతుంది. దేవాదేవుడికి తన కృపాకిరణాలు మన మీద విడుదలవుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచడం వలన ఈనాడు ఆయన ఉచిత కృప వల్లనే నేను, నాతో ఉన్న వారిని కాపాడబడుతున్నా. మీరు కూడా కాపాడబడాలి, మీరు కూడా రక్షించబడాలి. యేసు రక్తం కిందకి రండి. సర్వశక్తిమంతుడైన దేవాదేవుడిని యేసు రక్తంలో ఉన్న ఆదరణని మీరు పొందండి. ఇటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందాలనే ఉద్దేశంతో ఈ యేసు రక్తం గురించి మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, యేసు రక్తాన్ని కేంద్ర బిందువుగా కలిగి ఉన్న దేవుని బిడ్డలు ఇబ్బంది లోయల్లో నుండి కాపాడబడతారు, ఇక్కట్లో నుండి కాపాడబడతారు, వ్యాధి బాధ రుగ్మతల నుండి బయటకు వస్తారు. పరిశుద్ధాత్మ దేవదేవుడు ఆశ్చర్యకరమైన కార్యం చేయగల గొప్ప దేవుడే. పరిశుద్ధాత్మను పొందిన వారైతే యేసు రక్తాన్ని గూర్చిన వాక్యాన్ని మీరు గుర్తించండి. యేసు రక్తంలో ఉన్న అగ్నిని గుర్తించండి. యేసు రక్తం ద్వారానే మనందరము కూడా బలపరచబడగలను. యేసు రక్తం ద్వారా మనకు జయము విజయము కలుగుచున్నది. యేసు రక్తానికి నీ పరిశుద్ధాత్మకు సంబంధం ఉంది. మీరు నిలువెచ్చని స్థితిలో ఉన్నట్లయితే మరలా నూతన పరచబడి ఆత్మతో నింపబడతారని దేవుని బిడ్డలారా మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలని యేసు రక్తం మనందరి కొరకు ఈ భూమి మీదకి వచ్చింది కనుక ఆ సర్వశక్తి సంపన్నుడైన దేవాదేవుడైన యేసు రక్తం చేత మీరు నేను బలపరచబడదాం. రండి, ఏంగా కూడా యేసునామాను స్తుతించి మహింపరిచి గణపరిచి ఆయన రక్తాన్ని కొలుద్దాం. ఎడతెక్క ఆయన రక్తాన్ని కొలుద్దాం. ఆయన రక్తంలోని గొప్ప సామర్థ్యాన్ని మనం పొందుకుందాం. ప్రభు కృప నిత్యం మీతో ఉండుగాక. ప్రార్థన. మా పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, మా ప్రియ కలవరి విమోచకుడు అయిన పరమ తండ్రి, మీరిచ్చిన ఈ వాగ్దానం బట్టి నీ కొందనాలు నాయమూర్తి. ఈ కలవరి దినాల్లో నాయన పాపైన మమ్ములను పరిశుద్ధులను మీరు ప్రభా మీ కృపచోటు మమ్మల్ని బలపరచండి. నీ కలవ రక్తం చేత మా శ్రోతలందరినీ బలపరచండి. బిడ్డలందరి జీవితంలో జయ విజయం దయచేసి, మీ ఆనంద ఆదరణ సంరక్షణ బిడ్డలు దయచేసి, పరిశుద్ధాత్మ గొప్ప మీ కృపాతాయకడి మీ బిడ్డలకు దయచేసి జయం అనుగ్రహించి విజయం దయచేసి పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఆత్మపూర్లుగా చేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.